యూ పాయింట్. ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఇది ఏ విషయంలోనైనా ముఖ్యంగా ఆహారం విషయంలో పాత తరం తిండి తిన్నవారు ఇప్పటికీ హెల్తీగా ఉన్నారు. మనతో పోలిస్తే వారి శక్తి చాలా ఎక్కువ. దీనికి కారణం అప్పట్లో మందు తిండి లేదు. స్వచ్ఛంగా పండించే చిరుధాన్యాలు ఉండేవి. పైగా అన్నం తక్కువ తినేవారు. మిగతా చిరుధాన్యాలతో చేసిన వంటల్ని ఎక్కువగా తినేవారు. తినడం, కష్టపడి పని చేయడం ఇదే వారికి తెలిసింది. కానీ ఇప్పుడు అలా కాదుగా. ఇంట్లో కూర్చొని ఒక్క క్లిక్ చేస్తే చాలు వెరైటీ ఫుడ్స్ వచ్చి వాళ్తున్నాయి. ఆన్లైన్‌లో ఆర్డర్ పెట్టుకొని తినేస్తున్నారు. ఇలా ఫుడ్ విషయంలో అప్‌గ్రేడ్ అయినట్లు రోగాల విషయంలోనూ అప్‌గ్రేడ్ అయ్యాం. అందుకే చాలా మందికి అవగాహన వచ్చి మళ్ళీ పాత తరం ఆహారాన్ని మెనూలోకి చేర్చారు. చిరుధాన్యాలు, రాగి సంకటి, జొన్న అంబలి, కొర్రలు, బజ్రా ఇలా అన్నింటిని మనలో చాలా మంది వాడుతున్నారు. అవన్నీ చాలా మంచివి. కానీ మన బాడీకి సరిపోతాయో లేదో తెలుసుకోవాలి. కొంతమంది వీటిని తిన్నప్పుడు కూడా కొన్ని సమస్యల్ని ఫేస్ చేస్తున్నారు. అలాంటప్పుడు అసలు లోపం ఎక్కడుందో తెలుసుకోవాలి. అందరూ తింటున్నారు కదా అని మనం తినకూడదు. అసలు మనకి ఏ గ్రెయిన్ పండుతుందో తెలుసుకోవాలి. దీని గురించి నిపుణులు చెబుతున్నారు. ఎవరు ఏ గ్రెయిన్ తో తయారైన రొట్టెలు తినాలి, ఎవరు అవాయిడ్ చేయాలో తెలుసుకోండి. సజ్జలు అనగానే ఐరన్ కి మూలం అనుకోవాలి. వీటిలో ఐరన్ తో పాటు మెగ్నీషియం, ఫైబర్లు ఉంటాయి. చలికాలంలో వీటిని తినడం చాలా మంచిది. వీటిని మన డైట్ లో చేర్చడం వల్ల మన బాడీ వెచ్చగా ఉంటుంది. అంతేకాకుండా అనీమియా, జీర్ణ సమస్యలు ఉన్నవారికి చాలా మంచిది. ఇది చలికాలంలో చాలా మంచి ఫుడ్. ఎవరు తినొద్దు. సజ్జలు మంచివి అయినప్పటికీ థైరాయిడ్ ఉన్నవారు తగ్గించి తినాలి. వీటిని మోతాదులో తీసుకోవాలి. మీరు ఉండే ప్రదేశం వేడిగా ఉన్నా లేదా జీర్ణ సమస్యలతో బాధపడేవారైనా వీటిని తక్కువగా తీసుకోవడం మంచిది. మిగతా వారు చక్కగా తినొచ్చు. జొన్నల్ని చక్కగా మన డైట్ లో యాడ్ చేసుకోవడం మంచిది. వీటిని మనం చక్కగా జావా, అంబలి, రొట్టె ఇలా చేసుకొని తినొచ్చు. వీటిని ఎక్కువగా ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తాయి. అంతేకాకుండా అధిక బరువును తగ్గించడంలో కూడా చాలా మంచిది. వీటిని మనం ఏ కాలంలోనైనా తినొచ్చు. జొన్నలు మంచివి అయినప్పటికీ సీలియాక్ సమస్యలు ఉన్నవారు తినకపోవడమే మంచిది. అంటే గ్లూటెన్ పడదు అనుకునేవారు, గ్లూటెన్ తిన్నప్పుడు సమస్యలు వచ్చేవారు జొన్నల్ని అవాయిడ్ చేయాలి. అంతేకాకుండా జీర్ణం అవ్వదు అని అనుకునేవారు కూడా జొన్నల్ని తక్కువ మోతాదులోనే తీసుకోవాలి.